తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధిష్టానంతో చర్చించి 2 స్థానాలకు పేర్లను ఖరారు చేయనున్నారు. అయితే ఇప్పటికే ఓ స్థానానికి అభిషేక్ సింఘ్వి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇక మరో అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండో అభ్యర్థిగా ఎవరు ఉంటారనే దానిపై ఇవాళ స్పష్టత రానుంది. నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ను అత్యంత బాధ్యతతో ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలన్నారు సీఎం. ఈ 3 నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్కు పునాదిగా నిలుస్తుందన్నారు. జిల్లాలో కలెక్టర్లు ప్రతి నెల కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి తనకు నివేదిక అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే మీరు కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావని సీఎం అన్నారు. ఇక శాఖల వారీగా 10 వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, సోలార్ విద్యుత్ను గ్రిడ్కు కనెక్ట్ చేసుకుంటే వచ్చే ఆదాయంపై ప్రచారం చేపట్టాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు బదులు సోలార్ పంపు సెట్ల వినియోగంతో వచ్చే లాభాన్ని కూడా రైతులకు తెలియజేయాలన్నారు. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలున్నాయని, ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలని, పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలోనే 100 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన మండలాల్లో ఒక తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. కొన్ని జిల్లాలో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం వస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను సహించేది లేదని, ఎక్కడ ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు.